వంకాయలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. అలాగే గుత్తొంకాయ అయితే ఇంకా మరీ ఇష్టపడిన వాళ్ళు ఉండరు. ఈ గ్రేవీకి సరిపడా యూజ్ చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, ధనియాలు, కొంచెం జీలకర్ర, లవంగ, దాల్చిన చెక్క, గరం మసాలాకి సంబంధించినవి అన్నీ కలిపి ఇలాగ తడి మసాలా పట్టుకోవాలి. వీటిని వంకాయలు కొంచెం నాట్లు పెట్టేసి ఉప్పు నీళ్ళలో వేయాలి. వేసి తీసిన తర్వాత ఒక్కొక్క దానిలో దీన్ని కొంచెం పెట్టాలన్నమాట. ఈ మిగతా దాన్ని సగం వంకాయలు మగ్గిన తర్వాత దాని మీద పెట్టామనుకోండి, మనకి అది కూడా మగ్గి చక్కటి మంచి గ్రేవీ తయారవుతుంది. ఇలా నూనెలో ఈ మసాలా పెట్టిన వంకాయల్ని చక్కగా పెట్టేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గబెట్టుకోవాలండి. పెట్టిన గ్రేవీలో కాస్త ఉప్పు కూడా వేయాలండి. ఉప్పు మర్చిపోతున్నాను అన్నిట్లో చెప్పడం. థ్యాంక్ యూ. ఇదిగోండి, గుత్తి వంకాయ రెడీ అయింది.